నమస్తే. దేశంలో 2000 రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర క్రిందటే బ్రేక్ పడింది. అప్పటి వరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు క్రమంగా తెరమరుగవుతోంది. వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా జరగట్లేదు. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయ విక్రయాలు నమోదు కావట్లేదు. గతేడాది మే 19వ తేదీ నుంచి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆరంభించింది రిజర్వ్ బ్యాంక్. చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకులో మార్పిడి చేసుకోవడానికి గతేడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి చివరి గడువును విధించింది. ఆ తర్వాత దీన్ని అదే ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. చలామణి ఉపసంహరించుకున్న క్రమంలో ఇప్పటి వరకు 98.08% మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లుగా ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని, అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది. గతేడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింతగా తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జూలై 31వ తేదీ నాటికి 88% మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లుగా వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 2000 నోట్లు చలామణి సంఖ్య 8,470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8,470 కోట్ల రూపాయల విలువ చేసే 2000 నోట్లు మార్కెట్లో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62% పెద్ద నోట్లు వెనక్కు వచ్చినట్లుగా పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ నాటికి 98.8% మేర నోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 1.92% మేర నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. వీటి విలువ 6,839 కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రస్తుతం చలామణిలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నట్లుగా పేర్కొంది. వాటిని మార్పిడి చేసుకోవడానికి ఎలాంటి డెడ్ లైన్ను పెట్టలేదు రిజర్వ్ బ్యాంక్.